This is the non-spoiler review of the film Matru, Telugu movie review acted by Sriramu, Nandini Roy, Prithviraju, Ali, Amani and other actors etc. ఇంకా ఈ మూవీ మొన్న ఆగస్ట్ 8 థియేటర్స్లో రిలీజ్ అయింది. లిమిటెడ్ షోస్ ఉండడం వల్ల రివ్యూ లేట్ అయింది. మొత్తానికి లిమిటెడ్ షో కుదుర్చుకుని చూడడం జరిగింది. లిమిటెడ్ షో ఉన్నా కూడా ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా షూ ఫ్రమ్ షూ అనే మూవీ రివ్యూ అప్లోడ్ చేసాను, చెక్ చేయండి. దాంతోపాటు సలాక్కర్ అనే వెబ్ సిరీస్, ఓహో ఎంతన్ బేబీ, బాద్మాసులు అనే మూవీ రివ్యూ, దాంతోపాటు అరేబియా కడలి, మయాసబా అనే మూవీ వెబ్ సిరీస్ రివ్యూస్, దాంతోపాటు కింగ్డమ్, సార్ మేడం, ఇంకా చాలా మూవీ రివ్యూస్ అప్లోడ్ చేసాను, చెక్ చేయండి. రివ్యూలు ఎటుకి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వెళ్తే చాలా వరుస హత్యలు జరుగుతుంటాయి. ఒక చోట ఆ వరుస హత్యలు ఎవరు చేస్తున్నారు ఏంటి, దానికి శ్రీరామ్ గారికి అసలు హీరోయిన్కి కూడా లింక్ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వెళ్తే ఫస్ట్ 40 మినిట్స్ తర్వాత ఒక 20 మినిట్స్ ఫస్ట్ హాఫ్లో, లాస్ట్ 20 మినిట్స్ సెకండ్ హాఫ్ మొత్తం నచ్చింది. ఇంకా ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ 20 మినిట్స్ అండ్ సెకండ్ హాఫ్ పరంగా యావరేజ్ అని అనిపించింది. ఫస్ట్ 40 మినిట్స్ అసలు నచ్చలేదు. ఇంకా సెకండ్ హాఫ్ మాత్రం అసలు మిస్ అవ్వకుండా చూడాలని అంత గొప్పగా ఉంది. ఫస్ట్ 40 మినిట్స్ తర్వాత నుంచి లాస్ట్ వరకు అసలు మిస్ అవ్వద్దని ఇలాగ ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఫ్లాష్ బ్యాక్, పీక్స్ ఇంకా డీటెయిల్గా చెప్తాను ప్లస్ పాయింట్స్లో. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ 40 మినిట్స్ తర్వాత లాస్ట్ 20 మినిట్స్ ఇంట్రెస్టింగ్గా ఇంటర్వెల్ ఇచ్చారు. సెకండ్ హాఫ్లో శ్రీరామ్ గారి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అసలు విలన్కి ఆ ఎమోషన్ అనేది బాగా సెట్ చేశారు. ఒక సైకలాజికల్గా ఎంత ఎమోషనల్గా ఉందేంట్రా బాబు అనేటట్టుగా ఉంది. ఎమోషన్ అయితే మాత్రం చాలా బాగా రాసుకున్నారు క్యారెక్టర్ని. ఆమని గారు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు, ఒక డిఫరెంట్ రోల్గా. అది చెప్పకూడదు, స్పాయిల్ అయిపోద్ది. ఇంకా ఈ మూవీ వచ్చేసి సెకండ్ హాఫ్లో ఆమని అండ్ శ్రీరామ్ గారి మధ్య వచ్చే ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ మాత్రం చాలా అంటే చాలా కంటతడి పెట్టిస్తుంది. అయ్యో పాపం అనే ఫీలింగ్ కూడా వస్తుంది. అసలు విలన్ కింద మారడానికి గల కారణాన్ని విలన్కి బాగా చూపించారు. అది బాగా మంచి మోటివ్ చూపించారు. అతను చేసేది తప్పే కానీ అతని ఎమోషన్ మాత్రం కరెక్టే అన్నట్టు బాగా చూపించారు. ఇంకా ఓన్లీ ఫర్ సెకండ్ హాఫ్ అన్నట్టుగా అనిపించింది నాకైతే, అందుకే యావరేజ్ అని అన్నాను. ఫస్ట్ 40 మినిట్స్ తర్వాత నుంచి సెకండ్ హాఫ్ మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ 40 మినిట్స్ చూడకపోయినా కూడా ఈజీగా అర్థమైపోద్ది, అలాగ ఉంది ఫస్ట్ 40 మినిట్స్. ఇక అంతేనండి. ఇంకా ఓవరాల్గా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి ఓన్లీ ఫర్ సెకండ్ హాఫ్, ఓన్లీ ఫర్ ఫస్ట్ హాఫ్లో లాస్ట్ 20 మినిట్స్కి అండ్ సెకండ్ హాఫ్కి 3/5 ఇస్తున్నాను అంతే. ఈ మూవీ ఎంతమంది చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.